మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. ఈ ఫిబ్రవరి నెలలో మనం ముఖ్యంగా తీసుకున్నట్టే మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి వసంత పంచమి ఫిబ్రవరి 3వ తారీఖు ఉంది. అంటే ఇక మాఘమాసం స్టార్ట్. ఫిబ్రవరి నెల చక్కగా అన్నిటికంటే అత్యున్నతమైన మాసంగా చెప్పవచ్చు ఫిబ్రవరి మాసాన్ని. సో ఇక్కడ వసంత పంచమి 3వ తారీఖు ఉంది. రథసప్తమి 4వ తారీఖు, అలాగే 8వ తారీఖు భీష్మ ఏకాదశి, ఇంకా అలాగే మాఘ పూర్ణిమ 12వ తారీఖు మాఘ పూర్ణిమ అయింది. 16 సంకటహర చతుర్థి. 26వ తారీఖున మహాశివుడు పరమేశ్వరుడు లింగోద్భవంగా ఆయన ఉద్భవించిన రోజున మహాశివరాత్రి 26వ తారీఖు ఫిబ్రవరి 26. సో అలాగే ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే ఈ మాసంలో రవి బుధులు ఇద్దరూ కూడా 13వ తారీఖు వరకు మకరంలో, 13 తర్వాత కుంభంలోకి వాళ్ళ గోచారం మొదలవుతూ ఉంది. గురుడు వృషభంలో, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, రవి శని బుధులు 13వ తారీఖు నుంచి కుంభరాశిలో, శని ఆల్రెడీ కుంభరాశిలో ఉన్నారు మూల త్రికోణం స్వక్షేత్రంలో. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే రాహువు శుక్రుడు ఉచ్చ స్థితిలో షష్టగ్రహ కూటమి అలైన్మెంట్ మొదలవుతూ ఉంది. జనరల్గా ఈ ఫిబ్రవరి మాసం నుంచి కూడా ఇంకా శుక్రుడు ఆల్రెడీ మీన రాశిలోకి వచ్చాడు, మిగతా గ్రహాలు కూడా వస్తుంటాయి. సో రాహువు శుక్రుడు కలిసి మీన రాశిలో గోచారంలో ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫిబ్రవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మీన రాశి వారికి సంబంధించి ఫిబ్రవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. మీన రాశి వారికి రాశిలో శుక్రుడు, లాభంలో రవి, లాభంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక రాశ్యాధిపతి గురుడు జూపిటర్ ఈజ్ ఇన్ యువర్ థర్డ్ హౌస్, రిట్రాగ్రేషన్లో ఉన్నారు. ఆకస్మికమైన ప్రయాణాలు కలిగే ఆస్కారాలు ఉన్నాయి. సో ఫ్రీక్వెంట్ షార్ట్ జర్నీస్ ఉండే ఆస్కారాలు ఉంటాం. అలాగే రాశ్యాధిపతి ఇక్కడ 3వ స్థానంలో ఉండటం వల్ల చాలా వరకు కూడా హార్డ్ వర్క్, ఎక్కువ కష్టించి పనిచేయాల్సి వచ్చే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మెయిన్గా రాశ్యాధిపతి ఇక్కడ చెప్తున్న విషయం. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కుజ స్తంభన గురించి చెప్పుకున్నాం. ఆల్రెడీ ఆయన కర్కాటక రాశిలో నీచ రాశిలో స్తంభించి ఉంటారని, ఇప్పుడు ఆయన రెట్రోగ్రేడ్ అయ్యి మిథున రాశిలోకి వచ్చారు. సో అర్ధాష్టమంలోకి వచ్చారు. సో ఇక అర్ధాష్టమంలో కుజుడి యొక్క సంచారం ఏదైతే ఉందో చాలా వరకు డొమెస్టికల్ ఫ్రంట్లో, వాహనాల విషయంలో కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అంత ఎక్కువ ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేస్తుంటాడు డొమెస్టికల్ లైఫ్కి సంబంధించి. అది మార్స్ ఈజ్ ద అగ్రెసివ్ ప్లానెట్, 4th ఈజ్ ఎమోషన్, అగ్రెసివ్ ఎమోషన్. నేను ఒక్కనే పడాలా ఇవన్నీ అనేటట్టు ఒక రకమైన ఇరిటేషన్ని క్రియేట్ చేస్తుంటాడు ఈ అర్ధాష్టమంలో. కాబట్టి సర్లే తెలుసుకున్నాగా ఏం చేస్తాం, ఏంటి సంగతి అని ఇంట్లో వాళ్ళందరూ నెమ్మదిగా అడగటం మొదలుపెట్టండి. మొదటి 2 వారాలు కూడా రవి బుధులు ఇక్కడ వీళ్ళకి లాభస్థానంలో ఉంటున్నారు. ఎప్పుడైతే రవి బుధులు వీళ్ళకి లాభస్థానంలో ఉన్నారో ఇది చాలా అనుకూలమైన కాలంగా మనం చెప్పచ్చు. మొదటి 2 వారాలు అట్లీస్ట్ రవి బుధుల యొక్క సంచారం లాభంలో ఉంటాం. సో కొంతవరకు ఇక్కడ మీ ఎనిమీస్ మీద పై చేసి సాధించడానికి కానీ, ఎనీ కోర్ట్ కేసెస్ కానీ, సో అలాగే డైలీ రొటీన్లో మీకు ఎదురవుతున్న విషయాల నుంచి, అంటే సమస్య నుంచే మీరు ప్రాఫిట్ గెయిన్ పొందే ఆస్కారం, ఎవడన్నా మీ మీద కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ మీకు ఫేవర్గా మారే ఆస్కారం, ఇలాంటివి కనిపిస్తున్నాయి.
బట్ ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ వచ్చినా ఎంత గెయిన్ వచ్చినా నిలవదు, ఖర్చు అయిపోతుంది బై ఎండ్. 3-4 వారాల్లో చూస్తే రవి బుధులు వ్యయంలోకి వెళ్తున్నారు. సో ఇక్కడ మెయిన్గా రవి బుధుల యొక్క సంచారం వ్యయంలో స్టార్ట్ అవడం, కొన్ని ఖర్చులు అనేవి జనరల్గా పెరిగే ఆస్కారాలు ఉంటాయి ఈ రవి బుధుల యొక్క వ్యయస్థాన సంచారం. అందులోనూ శత్రుక్షేత్రంలోకి రవి వ్యయస్థానంలోకి అడుగు పెడుతున్నారు. సో మెడికల్గా కానీ ఆరోగ్యపరంగా కానీ అండ్ సమ్ ఈ కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్, కోర్టు కేసెస్ కావచ్చు, ఇతరత్ర డైలీ రొటీన్ల మీద ప్రాబ్లమ్స్ రీచ్ కానీ, అది హెల్త్ ఇష్యూ కావచ్చు, ఏదైనా వాటి రీచ్ కొన్ని ఖర్చు అనేది మాత్రం రవి వల్ల క్రియేట్ అయ్యే ఆస్కారం ఉన్నాయి, రవి బుధుల వల్ల ఇక్కడ. సో ఇక్కడ మనం ఆల్రెడీ షష్టగ్రహ కూటం గురించి చెప్పుకున్నాం. ఏదైతే షష్టగ్రహ కూటం ఉందో మరి అది ఈ ఫిబ్రవరి మాసంలో శుక్రుడు మీనరాశిలోకి వచ్చిన దగ్గర నుంచి షష్టగ్రహ కూటం అనేది ఎలా అవుద్ది. శుక్రుడు యాక్చువల్గా రాశిలోకి వచ్చాడు. యాక్చువల్గా రాశిలో యొక్క శుక్రుడు జనరల్గా ఓకే, మంచి యాక్చువల్గా శుక్రుడు అయితే మంచి ప్లెజెంటేషన్ ఇచ్చే గ్రహమే. బట్ రాహుతో కలుస్తున్నాడు శుక్రుడు ఇక్కడ. సో శుక్రుడి యొక్క డిగ్నిటీ మనం చూస్తే కనుక కొంచెం ప్లెజెంట్నెస్ ఇచ్చే ఆస్కారాలే ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. వచ్చే స్థితిలో ఉన్నాడు. సో అలాగే ఈ రాశి వాళ్ళకి బిజినెస్ పరంగా, వ్యాపార పరంగా మనం చూసుకున్నప్పుడు మొదటి 2 వారాలు కొంత పర్లేదు అనిపించిన, తర్వాత 2 వారాలు కొంచెం ఖర్చులు తప్పవు. సేమ్ టైం మ్యాచెస్ చూసే విషయంలో కూడా సో కొంతవరకు బెస్ట్ టైం వచ్చేదాకా కూడా ఆగచ్చు, తప్పేం లేదు ఈ రాశి వాళ్ళకి. సో అలాగే ధనపరమైన విషయాల్లో కూడా ఈ రాశికి చూసినట్టయితే కనుక కొంతవరకు ఇక్కడ ప్రొఫెషన్ పరంగా, ఉద్యోగ పరంగా ఎదుటి వాళ్ళతో అనవసరమైన గొడవ లేకుండా చూసుకుని, ఎదుటి వాళ్ళతో గొడవ మానేశారండి అంటుంటారు చూసారా. సో అలాంటి ప్రెస్టేజివ్ సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాలి. ధనపరమైన, ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంచెం లో లెవెల్గా ఉంది ఇక్కడ. ఎందుకంటే కుజుడు చతుర్థ స్థానం సంచారం, మిగతా గ్రహాలన్నీ వ్యయంలో ఉండటం, గురుడు తృతీయంలో ఉండటం, పెద్దగా వచ్చే రాబడే పెద్దగా ఇట్లా. సో కాబట్టి ఖర్చుల్ని అదుపు చేసుకుంటా కొంతవరకు ఉద్యోగాన్ని ప్రస్తుతానికి ఎంత స్ట్రెస్ ఉన్నా, స్ట్రెయిన్ ఉన్నా కొంచెం ఓవర్కమ్ చేసుకుని రావడమే మంచిది. సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మరి ఈ రవి యొక్క సంచారం వ్యయ స్థానంలో ఉండటం వల్ల ఖర్చులు ఎప్పుడు పెరగచ్చు, ఇందాక మనం చెప్పుకున్న విషయాల్లో. అలాగే కుజుడు చతుర్థ స్థానం సంచారం వల్ల డొమెస్టికల్ సిచ్యువేషన్స్లో ఎక్కువ ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనం వీక్లీ రాశి ఫలాలు ఫాలో అయితే ఫలానా వీక్ని బట్టి మనకి ఆ టైంలో ఏం జరుగుతుంది ఏంటనేది, ఏ వీక్లో ఏ డేట్స్లో వేటి ఎఫెక్ట్ ఎక్కువ ఉందనేది బాగా తెలుస్తుంది. సో ఆ వీక్లో చేసుకోవాల్సిన రెమెడీ కూడా ఇంకా బాగా తెలుస్తుంది. బట్ ఇక్కడ మెయిన్గా రవి యొక్క సంచారం వేడిలో ఉండటం ఇదొక దోషం 3-4 వారాల్లో. కాబట్టి రవికి ద్వాదశనామాలు చేసుకోవటం, రవికి కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, జపాకుస్మ సంకాసం చదువుకోవటం, కుజుడికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం, చతుర్థంలో వక్రగతిలో ఉన్న కుజుడికి వాహనాలు నడిపేటప్పుడు కొంచెం ర్యాష్ లేకుండా చూసుకోవటం. సో మెయిన్గా గురుడు కూడా కొంత గురుబలం వక్రించి తృతీయ స్థానంలో ఉంది కాబట్టి కొంచెం గురుడికి కూడా బలం ఇచ్చుకోవడం కోసం దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం కూడా చదువుకోవడం చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి. సో మొత్తంగా ఈ విధంగా ఫిబ్రవరి మాస ఫలితాలు ఉన్నాయి మీనరాశి వాళ్ళకి సంబంధించి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.